అంతర్గా మండల కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ దుర్గం విజయ అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా అంతర్గా మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పూల బొకేలు శాలువాతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతి డిపార్ట్మెంట్ పై కూలంకషంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అధికారులను సూచించారు. రామగుండం నియోజకవర్గానికి ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని రాజ్ ఠాకూర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మన గౌరవ కోఆప్షన్ సభ్యులు చాలా మంది సత్కరిస్తారు. అలాగే మన వైస్ ఎంపీపీ గారు చాలా రమేష్ గారు సన్మానిస్తారు. నేడు మండల ప్రజా పరిషత్ అంతర్గాం యొక్క సాధారణ సర్వసభ్య సమావేశం. తహసీల్దార్ సార్ డబ్బు దాదాపు 30 కోట్ల రూపాయలు ఇచ్చిన అంటే 4-5 దాని ద్వారా మనకు డైరెక్ట్ ద్వారా 23 హండ్రెడ్ సప్లై చేస్తారు. 23 అందులో మళ్ళీ మొత్తం టోటల్ స్కూల్స్ 30, అందులో ప్రైవేట్ స్కూల్స్ 3, గవర్నమెంట్ స్కూల్స్ 27. ఏదో ఒక ప్లేస్ చాలా మందికి సాధారణ ఇందులో 3,909 వారికి కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని జీతాలు ఆగిపోయినాయి, గ్రాంట్ లేక ఆగిపోయినాయి సార్. మెయింటెనెన్స్ ఇసుక దండ నడుస్తాం. ఆ ఇసుక దండ పూర్తి స్థాయిలో ఆపాల్సిన బాధ్యత మీది. నా వాడు నీ వాడు ఎవరు అందరూ కూడా రాష్ట్రానికి మావాడని చెప్తారు. దయచేసి ఫస్ట్ అరెస్ట్ చేసి జైలు పంపిన తర్వాతనే నా దగ్గరికి వచ్చేటట్టు చేయండి. ఇది నా యొక్క సిన్సియర్ అడ్వైస్. ఏది కూడా ఇల్లీగల్ గా నడవడానికి ఈ మండలంలో అవకాశం ఇవ్వకూడదు. మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాం. ఎవరైనా జరిపితే ఎవరైనా ఉంటే ఉపేక్షించేది లేదు అనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నాం. దాంట్లో ఎంఆర్ఓ గారికి నేను ఇదివరకు కలెక్టర్ గారు చెప్పాను, మీరు కూడా ఉన్నారు. మైనింగ్ వాళ్ళకి చెప్పండి, ట్యాక్స్ ద్వారా తీసుకుపోయే అధికారికంగా పోయేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వారికి పనులని